హాయ్. ఇప్పుడు ఇంట్లో టెంకాయ కొట్టుకుంటాం కదా, ఆ కొబ్బరికాయ చిప్పలు వృధాగా పోతాయి. అవి మనము కొబ్బరి సోన చేసుకున్నాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలన్నీ. కట్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఇట్లా వడపోసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. పాలన్నీ కారుతాయి. ఇప్పుడు ఆ పాలు ఒక దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ విడిగా కానీ ఒక డే అంతా ఉంచుకోవాలి. డే అంతా ఉంచుకుంటే పైకి పేరుకుంటుంది. అప్పుడు కళాయిలో వేసుకొని ఇలా వేడి చేసుకోవాలి. తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అంటుకుంటుంది అడుగుకి. అదిగో తేలుతుంది ఆయిల్, వచ్చేసింది ఆయిల్. కొంచెంసేపు ఉంచుకొని అయిపోయింది. ఇప్పుడు మనం ఒక దాంట్లోకి వడపోసుకుందాం. అయిపోయింది. ఇంకా తీసేసుకొని వడపోసుకున్నాము. ఇట్లా వడపోసుకొని తీసి పెట్టుకున్నాం. చూడండి, 2-3 చిప్పలకి ఎంత ఆయిల్ వచ్చిందో. మనం కల్తీ ఆయిల్ ఆడే కాడికి ఇదే మంచిది.